Hello everyone, welcome to my class. I am Srinivas Adusumalli. To begin with, I assure you that I don't leave you until you learn how to speak and write English. ఓకే, అదేదో సినిమాలో చెప్తాడు కదా, నిన్ను వదల బొమ్మాలి అని. అలా మీరు కంఫర్టబుల్గా మాట్లాడి రాయగలిగే స్టేజ్ వచ్చే వరకు మిమ్మల్ని నేను వదలను. ఆ అష్యూరెన్స్ మీకు ఇస్తాను. కాకపోతే ఏంటంటే నిన్న నేను కొంచెం ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను. అసలు మనది ఇలా జరిగింది ఏమిటి అని. సో ఆ అష్యూరెన్స్ ఇస్తాను మీకు. మీరేం కంగారు పడే పని లేదు. నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే రకం కూడా కాదు. మీరందరూ ఇంగ్లీష్ నా వీడియోలు చూసి నేను చెప్పిన పనులు చెయ్యండి. మీరందరూ కంఫర్టబుల్గా మీరు నేర్చుకొని మీరు మాట్లాడి రాయగలిగే వచ్చే వరకు నేను మీతో ఉంటాను. ఓకే, తర్వాత నిన్న ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అర్థమైంది నాకు. ఏంటంటే అందరికీ ఆ హోంవర్క్ చేసి పంపించాలని ఉన్నా కూడా కొంతమందికి సాధ్యం కాదు. నిన్న ఒక అబ్బాయి కామెంట్ రాశారు. ఏంటంటే వాళ్ళ 5 ఫ్రెండ్స్ అట రోజుకి 15 గంటల నుంచి 17 గంటలు 15 to 17 అవర్స్ వర్క్ చేస్తున్నారట. సార్ మాకు టైం లేక మీ క్లాసెస్ మేము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మా పనులు చేసుకుంటున్నాం సార్ అని రాశారు. ఐ వాజ్ మూడ్ లైక్ ఎనీథింగ్. అది చాలా గొప్ప విషయం. ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో నేను చెప్తుంది ఏంటంటే మీరు పంపించకపోయినా పర్లేదు, మీరు చెయ్యండి. నేను చెప్పినవి చెయ్యండి. హోంవర్క్ చేయండి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెగ్లెక్ట్ చేయకుండా పైకి చదవండి. మనం ఇచ్చేటటువంటి నోట్సులు కానీ హోంవర్క్ కానీ చేసిన తర్వాత మీరు పైకి చదవండి, గట్టిగా చదవండి. దానిలో ఇంకా వేరే కాంప్రమైజ్ అవ్వకండి. 2 సార్లు 3 సార్లు 10 సార్లు మీ ఓపిక. తర్వాత అందరికీ హోంవర్క్ చేసి నాకు పంపించడం సాధ్యం కాదు కాబట్టి మీరు హోంవర్క్ అయితే చేయండి ఏదో టైంలో. నేను ఎప్పట్లాగైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి హోంవర్క్ పంపించొద్దు అంటారా అంటే ఎవరికి వీలైతే వాళ్ళు పంపించండి, నేను కరెక్ట్ చేస్తాను, అందులో డౌట్ లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ టు సెండ్ దేర్ హోంవర్క్. పంపించగలిగితే పంపించండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 32nd ఎపిసోడ్లో నేను హోంవర్క్ ఇచ్చాను కదా, అది చాలామంది పంపించారు నాకు. ఇవాళ కూడా 2-3 పంపించారు. వాళ్ళది కరెక్ట్ చేస్తాను. కొన్ని చోట్ల కొన్ని తప్పులు చేస్తున్నారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు 26th 29th ఎపిసోడ్స్లో కూడా హోంవర్క్ ఇచ్చాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, అది మీరు హోంవర్క్ చేయండి. 26th and 29th ఎపిసోడ్స్ నేను మీకు డైరెక్ట్గా దాన్ని సాల్వ్ చేసేసి మీకు పేపర్ ఇచ్చేస్తాను. మీది అది దగ్గర పెట్టుకొని చూడండి, దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. సో ఇంకో విషయం ఏమిటంటే నిన్న చాలామంది వాళ్ళ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో రాశారు. బట్ ఐ కుడ్ నాట్ రెస్పాండ్ టు దేర్ కామెంట్స్. కారణం ఏంటంటే ఐ యూజువల్లీ గో టు బెడ్ ఎట్ 8:30. 8:30కు నేను నిద్రపోతాను, 3:30కు లెగుస్తాను. సో నిన్నేం జరిగిందంటే గత 4-5 రోజులుగా మనసులో బ్రూ అయినటువంటి సిమ్మర్ అయినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నేను ఒకసారి మీతో పంచుకోగానే అయిపోయింది. ఈ 4 రోజుల నుంచి పడ్డటువంటి ఆ ఎమోషనల్ టర్బులెన్స్ నిన్న పడుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ 8 o'clock వరకు నాకు మెలకు రాలేదు. నేను 3:30కి లెగుస్తాను రోజు, 8 గంటల వరకు మెలకు రాలేదు. సో నేను మీ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ. తిరిగి అవుతాను, ఇబ్బంది ఏం లేదు. ఇందులో చూశాను, అన్ని కామెంట్స్ చూశాను ఉదయం లేచిన తర్వాత, బట్ నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఇందులో కామెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు బట్టు విజయ్ అని ఒక అబ్బాయి 24th ఎపిసోడ్ అతను తనంతట తనకు హోంవర్క్ చేసి నాకు మెయిల్ చేశారు. అదేంటంటే అందులో ఆ హోంవర్క్ ఏంటంటే కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ని ఫిలప్ చేయటం వల్ల ఇవన్నీ పాస్ట్ స్టేట్మెంట్స్లోకి మార్చండి అని అడిగాను. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ సో యాజ్ టు మేక్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ పాస్ట్ టెన్స్ అని పెట్టి అందులో 12th సెంటెన్స్ ఇలా ఇచ్చాను. ఇలా బ్లాంక్స్ ఇచ్చి అన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చమని ఒక 30-35 సెంటెన్స్లో ఇచ్చాను. ఇచ్చి 24th ఎపిసోడ్ ఇందులో 12th సెంటెన్స్ ఇలా ఉంటుంది: దేర్ బ్లాంక్ 7 days ఇన్ ఎ వీక్. ఆ అబ్బాయి చక్కగా పెట్టేశారు. గ్రామాటికల్గా కరెక్టే. ఏంటి ఇక్కడ 7 days అనేది ప్లూరల్ కాబట్టి వర్ పెట్టేశారు. కానీ లాజిక్ ఏంటి? పాస్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటి? మనకి పాస్ట్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? దట్ స్టేట్మెంట్ వాజ్ ట్రూ అట్ సమ్ టైమ్ ఆర్ సమ్ పాయింట్ ఇన్ ది పాస్ట్ కదా. సో 7 days ఇన్ వీక్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో పాస్ట్లో ఏదో ఒక కాలంలో ఏదో ఒక టైంలో వారంలో 7 రోజులు ఉండేవి. మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటున్నాయి? ఇప్పుడు మారినాయి ఆ రోజులు? మారలేదు కదా. సో ఇక్కడ ఏం రావాలి? ఇది ప్రజెంట్ కదా. నేను క్వశ్చన్ అడిగినప్పటికీ
ఈ క్వశ్చన్ కావాలని ఇచ్చాను, చూద్దాము ఎంతమంది పట్టుకుంటారో. ఐ వాంట్ టు క్యాచ్ ది రాంగ్ ఫుట్. సో ఎక్కడ పప్పులో కాలేసాడు పట్టుకుందాం అని చేస్తే ఈ అబ్బాయి పడ్డాడు. సో మీరు కూడా ఒకసారి చూసుకోండి, 24th ఎపిసోడ్లో మిగతా అన్నీ కరెక్టే, ఈ సెంటెన్స్ మాత్రం నేను ఇలా కావాలని ఇచ్చాను. ఎందుకు మీరు పట్టుకుంటారు లేదని. గ్రామర్ ఒక్కటే కాదు మనం చూడాల్సింది, లాజిక్ సరిపోతుందో లేదో కూడా చూడాలి మీరు. అంటే నిన్న 32nd ఎపిసోడ్లో కూడా చాలామంది 2-3 తప్పులు ఎలా చేశారంటే సెంటెన్స్ సరిగ్గా చదవకపోవటం వల్ల తప్పులు చేశారు. ఎందుకంటే ఆ సెంటెన్స్ కంటే చాలా కష్టమైన కరెక్ట్గా చేశారు. ఒక సిల్లీ సెంటెన్స్కి చాలామంది తప్పులు చేశారు. అర్థమైందా? ఇక్కడ ఆర్ అనేది రావాలి, ఎందుకంటే వారంలో 7 రోజులు అనేది అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి, కాబట్టి ఇది ప్రజెంట్ స్టేట్మెంట్లో ఉండాలి ఇది. ఓకే విజయ్ గారు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పరమేష్ అనే అబ్బాయి ఒక కామెంట్ చేశారు, సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, మేము చాలా ఇబ్బంది పడతామని ఏదో కామెంట్ చేశారు. దాని కింద రాజేశ్వరరావు గారని ఓ సారు ఆయన కామెంట్కి సార్ కామెంట్ రాశారు. ఏంటంటే సార్ ఈ మధ్య పిల్లలు అంతా 45 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ కావాలా, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా వాళ్ళకి సరిపోయినట్లుగా ఆ కోర్సును టైలర్ చేసేస్తున్నారు. సో వాళ్ళ జనరల్ ప్రొసీజర్ వాళ్ళ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళది వీ కాల్ ఇట్ మోడస్ ఆపరెండి. అది ఎలా ఉంటుందంటే హీ ఈజ్ ఎ డాక్టర్, హీ ఈజ్ నాట్ ఎ డాక్టర్, ఈజ్ హీ ఎ డాక్టర్, ఈజంట్ హీ ఎ డాక్టర్. ఇదే 100 సెంటెన్స్లు ఇవ్వండి, 100 అయిపోయింది. 45 రోజులు నేర్పిస్తారు, అయిపోయింది. మీరు 3000 4000 కట్టించుకుంటారు, అయిపోయింది అని సార్ రాసుకుంటూ వచ్చి ఇలా ఉంటుంది సార్. ఈ రాజేశ్వరరావు గారు రాశారు ఆ కామెంట్లో, మీరు కూడా చూడవచ్చు. తర్వాత ఇంకా ఒక గొప్ప ఆయన ఏంటంటే ఆయన సెంటెన్స్ ఏం రాశారంటే ది ఐరనీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ క్లెయిమ్డ్ దట్ హీ వుడ్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 24 hours. ఇక్కడ ప్లేస్ సరిపోక ఇలా చిన్నవి రాశానులేండి. సో రాజేశ్వరరావు గారు ఏం రాశారంటే ది ఐరనీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ అంటే అవన్నీ రాసుకుంటూ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళ ప్రోగ్రామ్ ఇలా ఉంటుందంటే ఆ 4 సెంటెన్సులు చెప్తారు. మీరు చూడండి అవే చెప్తారు. హీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ నాట్ ఎ టీచర్, ఈజ్ హీ ఎ టీచర్, ఈజంట్ హీ ఎ టీచర్, అయిపోయింది. 100 చెప్పిన అవే అని రాసుకుంటూ వచ్చి ది ఐరనీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ క్లెయిమ్ దట్ హీ వుడ్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 24 hours అనే ఒక ఆయన బయలుదేరాడండి అని రాశారు. రాస్తే ఈ పరమేశ్ అనే అబ్బాయికి కదా సార్ కామెంట్ రాసింది రాజేశ్వరరావు గారు, ఆ అబ్బాయికి ఇక్కడ అర్థం కాల, ఐరనీ అంటే అర్థం కాకుండా ఇక్కడ గ్రేట్ టీచర్ అన్నారు కదా సారు అనగానే కింద మళ్ళీ ఆ అబ్బాయి రాజేశ్వరరావు గారిని అడిగాడు పరమేశ్, ఏమనంటే సార్ ఐరనీ అంటే ఎవరు, హూ ఈజ్ ఐరనీ అని అడిగారు. అబ్బాయికి తెలియక పాపం. సో ఇక్కడ నేను నేర్పడానికి వచ్చాను, అబ్బాయిని క్వశ్చన్ చేయడం కాదు నేర్పడానికి వచ్చాను. ఏంటంటే ఐరనీ అనేది పరమేశ్ నీ క్వశ్చన్ పేపర్ చాలా బాగా చేసావు నువ్వు. సో ఇక్కడ ఐరనీ అంటే మనిషి కాదమ్మా. ఏంటంటే సార్ రాసిన ఉద్దేశము ఐరనీ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైనా 24 గంటలు నేర్పించగలరా? ఆ అబ్బాయి కూడా ఆ టీచర్ ఎవరో నేర్పిస్తే ఆయనకి గంట పెండేరం తొడగొచ్చు, ఏనుగు అంబారీ పెట్టి ఆంధ్రదేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిప్పవచ్చు, గంట పెండేరం తొడగొచ్చు. ఏదంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే 24 గంటలు నేర్పిస్తాడు. సాధ్యమా? మీరు చెప్పండి, సాధ్యమా? సాధ్యం కాదు కదా. అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడు, హీ క్లెయిమ్డ్ దట్ హీ వుడ్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 24 hours. దీన్ని ఐరనీ అంటారు. అంటే నిజమైనటువంటి రియాలిటీ ఒకటి ఉంటుంది, ఓకే, చెప్తున్నటువంటి జరుగుతున్న సంఘటనలు ఇంకో రకంగా ఉంటాయి. ఆ కాంట్రడిక్షన్ని మనం ఐరనీ అంటాం. అర్థమైందా? ఐరనీ అంటే అది ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని కల్లొకేషన్లో బాగుంటుంది. ఐరనీ అంటే ఐరనీ కల్లొకేషన్ ఎట్లా రాస్తామంటే మనము బిట్టర్ ఐరనీ, తర్వాత క్రూయల్ ఐరనీ, ట్రాజిక్ ఐరనీ ఇలా రాయొచ్చు. ఎందుకంటే ఐరనీ అనేది ఎప్పుడు మనం పాజిటివ్ విషయాలకు వాడం, అంతే కదా. ఉన్నదేమో ఒకటి ఉంటుంది, అది కానటువంటి దానికి నువ్వు చెప్పినప్పుడు అది మంచిది కాదనే కదా. సో ఐరనీ ఎప్పుడు మనము పాజిటివ్ విషయాలకు వాడం. ఇందులో కొంచెం వ్యంగ్యం ఉంటుంది, కొంచెము హాస్యం ఉంటుంది, అంటే సర్కాస్టిక్గా ఉంటాయి, హ్యూమర్ వస్తుంది అందులో ఈ ఐరనీలో. సో దీన్ని మనము మంచి సెంటెన్సెస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కదా. రామారావు 75 అయింది, నాకు లెక్కలంతగా రావు. అయితే ఇంకా భారతదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 62% మంది, 62-64 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశ జనాభాలో 60% వేసుకోండి, అప్రాక్సిమేట్గా 60% మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు, పేదరికంలో అలమటిస్తున్నారు. ఇది ఐరనీ అంటే. ఏంటి ఐరనీ? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు స్వపరిపాలన వచ్చింది. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రియాంబుల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అని చెప్తుంది. డైరెక్ట్ చేస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంది. ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో మీరు. రాజ్యాంగము ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది ఏమని? ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ది కంట్రీ, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించండి అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది ప్రభుత్వాన్ని. ఒక ప్రభుత్వం అని కాదు, 75 సంవత్సరాల నుంచి పరిపాలించిన అన్ని ప్రభుత్వాలని రాజ్యాంగం కూడా ఆదేశిస్తుంది. కానీ రియాలిటీ ఏం జరిగింది? ఇంకా 60% మంది పైన. ఎందుకు ఈ 60% మంది చెప్తున్నానంటే, మొన్న మీకు చెప్పాను, మొన్న జనవరి 1న ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. అందులో 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి, ప్లస్ నెలకు 1 కిలో శనగలు ఇస్తారట ఫ్రీగా. ఇది 5 సంవత్సరాల పాటు ఇస్తారంట. వాళ్ళ లెక్క ప్రకారం భారతదేశ జనాభాలో 85 కోట్ల మంది అప్రాక్సిమేట్గా లబ్ధి పొందుతారంట. మన దేశ జనాభా 144 కోట్లు, 85 కోట్లు అంటే అంతండి 63% వస్తుంది. ఇది ఐరనీ అంటే. ఎలా చెప్పచ్చు మనం దీని సెంటెన్స్లో చెప్పాలంటే, ఈజ్ ఇట్ నాట్ ఐరానిక్? ఈజ్ ఇట్ నాట్ ఐరానిక్? ఇదేమో నౌన్ అండి, ఐరానిక్ అనేది అడ్జెక్టివ్. ఈజ్ ఇట్ ఐరానిక్ దట్ ఈవెన్ ఆఫ్టర్ 75 years ఆఫ్ ఫ్రీడమ్ more than 60% of people are living in abject poverty. Abject poverty. Abject అనేది కల్లొకేషన్. పావర్టీకి కల్లొకేషన్ ఏంటంటే abject. Abject poverty. ఇది ఏదైనా సరే దురదృష్టకరమైనది, బాధాకరమైనది, చాలా హయ్యెస్ట్ డిగ్రీకి అనుభవిస్తే దాన్ని abject అంటారు. abject poverty. పావర్టీ కూడా ఎటువంటిది? చాలా ఘోరాతి ఘోరమైన పావర్టీ. అంత పేదరికంలో అలమటిస్తున్నారు. సో దీన్ని రాయదలుచుకుంటే ఎలా అని రాయొచ్చు? ఎలా అంటే, ఈజంట్ ఇట్ ఐరానిక్ దట్ 65% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఆబ్జెక్ట్ పావర్టీ దో వీ అటైన్డ్ ఫ్రీడమ్ 75 years ago. రాయండి, తప్పే ఉంది అందులో. ఎలా సెంటెన్స్ని మీకు ఇంగ్లీష్ వస్తే ఎలా అని రాయొచ్చు. ఇందాక ఒక రకంగా చెప్పాం, ఇప్పుడు ఒక రకంగా చెప్పాం, ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఓకే, సో దీన్ని మనము ఐరనీ అంటాం. ఈ ఐరనీలో మనము బిట్టర్ ఐరనీ, క్రూయల్ ఐరనీ, ట్రాజిక్ ఐరనీ మీద కూడా మనం సెంటెన్సెస్ చెప్పవచ్చు. ఈ బిట్టర్ ఐరనీ గురించి చెప్పదలుచుకుంటే, ఇది ఎట్లాంటిదంటే, కొంచెము బిట్టర్ అంటే తెలుసుగా మీకు, కొంచెం చేదు వార్తలాగా. ఎలా చెప్పచ్చు అంటే, ఇమాజిన్ ది బిట్టర్ ఐరనీ ఆఫ్ బీయింగ్ రన్ ఓవర్ బై అన్ అంబులెన్స్. ఇమాజిన్ ది బిట్టర్ ఐరనీ ఆఫ్ బీయింగ్ రన్ ఓవర్ బై అన్ అంబులెన్స్. అంబులెన్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ సపోజ్ టు ప్రొటెక్ట్ పీపుల్ కదా. అటువంటిది అంబులెన్స్ కింద పడ్డా అంట. అంబులెన్స్ వీడిని తొక్కొని వెళ్ళిపోయిందంట. ఎంత ఐరనీ చూడండి అది. సో దాన్ని మనం అలా చెప్పొచ్చు. ట్రాజిక్ ఐరనీ అన్నాం అనుకోండి. ట్రాజిక్ ఐరనీ అంటే ట్రాజడీ. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, గాంబియా అని వెస్ట్ ఆఫ్రికాలో ఒక దేశం ఉంది, గాంబియా. ఈ గాంబియాకి మన దేశం నుంచి కాఫ్ సిరప్లు ఎక్స్పోర్ట్ అయినాయి. ఆ దేశంలో 70 మంది పిల్లలు చనిపోయారు ఈ కాఫ్ సిరప్లు తాగటం వల్ల. భారతదేశం పంపించినటువంటి, కొనుక్కున్నారు వాళ్ళు, భారతదేశం పంపించినటువంటి కాఫ్ సిరప్, దగ్గుమందు తాగటం వల్ల వాళ్ళ దేశంలో 70 మంది పిల్లలు చనిపోయారు. దాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా బ్యాన్ చేసింది ఆ డ్రగ్ని. సో ఇక్కడ సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, ది ట్రాజిక్ ఐరనీ ఈజ్ దట్ ద డ్రగ్ వాజ్ సపోజ్ టు సేవ్ లైవ్స్. ద డ్రగ్ వాజ్ సపోజ్ టు సేవ్ లైవ్స్, అంతే కదా. కానీ ఏం జరిగింది? 70 మంది పిల్లలు చనిపోయారు. సో దాన్ని ఐరనీ అంటాం. ఎటువంటి ఐరనీ? విషాదకరమైనటువంటి సంఘటనని ట్రాజిక్ ఐరనీ అంటాం. ఈ క్రూయల్ ఐరనీని ఎలా చెప్పొచ్చు అంటే, క్రూయల్ అంటే ఏంటి? పాశవికమైన, క్రూరమైన అని చెప్పొచ్చు. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ క్రూయల్ ఐరనీ వేర్ ది రూలర్ హ్యాస్ బికమ్ అన్ అప్రెసర్. రూలర్, పరిపాలకుడు, అప్రెసర్ అంటే అర్థం ఏంటంటే అన్జస్ట్ అండ్ క్రూయల్ ఎక్సర్సైజ్ ఆఫ్ అథారిటీ. అన్జస్ట్ అంటే అవినీతి కాదు ఇక్కడ. అన్జస్ట్ అంటే అర్థం ఏంటంటే నైతికత లేనటువంటి క్రూరమైన అథారిటీని చలాయించటాన్ని అప్రెషన్ అంటారు. ఆ చలాయించేవాడిని అప్రెసర్ అంటారు. ఓఆర్ వస్తే నౌన్ కదా, అప్రెసర్. సో ఇట్ ఈజ్ ఎ క్రూయల్ ఐరనీ దట్ ద రూలర్ హ్యాస్ బికమ్ అన్ అప్రెసర్. అలా చెప్పొచ్చు మనం. అర్థమైందా? ఇది
బాగుంటుందని చెప్పాను క్లాస్ కాకుండా. ఇది కూడా వొకాబులరీ కిందకు వస్తుంది కదా. తర్వాత నాకు ఇంకొక బాగా ఇష్టమైనటువంటి పదం ఏంటంటే ఇటువంటిది, అది కూడా పారాడాక్స్. ఇది నాకు చాలా ఇష్టమైన పదం. ఏంటంటే పారాడాక్స్ అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం, అది వినటానికి అప్సర్డ్గా ఉంటుంది, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుంది. ఏం సార్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటారు, కానీ అది నిజం. దాన్ని పారాడాక్స్ అంటాం. ఏంటంటే ఎ స్టేట్మెంట్ విచ్ సీమ్స్ అబ్సర్డ్ ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ బట్ విచ్ ఈస్ ట్రూ. చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే, కానీ వినటానికి చూడ్డానికి అది అసంబద్ధంగా సెల్ఫ్ కాంట్రడిక్టరీ లాగా ఉంటుంది. దీనికి ప్రబల ఉదాహరణ నేను చెప్తాను. ఎవరైనా కర్నూలు వాళ్ళు ఉంటే మీకు తెలిసి ఉంటుంది, మీ పెద్దవాళ్ళని అడగండి. కర్నూలులో 1970s ఎర్లీ 80sలో 2 హోటల్స్ ఉండేవి. ఆ 2 హోటల్స్ పేర్లు చెప్పేదా, ఒకటి గీతా మిలిటరీ హోటల్. గీతా మిలిటరీ హోటల్. మిలిటరీ హోటల్ అంటే ఈ రోజుల్లో నాన్ వెజ్ హోటల్స్ని ఆ రోజుల్లో మిలిటరీ హోటల్స్ అనేవాళ్ళు. సో గీతా మిలిటరీ హోటల్ అని ఉంది, అంటే నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. ఆ హోటల్ రన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా, బ్రాహ్మిన్స్ రన్ చేశారు. హోటల్లోనేమో నాన్ వెజ్ ఉండేది. ఇంకో హోటల్ ఉండేది అదే కర్నూలులో. ఆ హోటల్ పేరు ఏంటంటే క్వాలిటీ బ్రాహ్మిన్ భోజనశాల, క్వాలిటీ బ్రాహ్మిన్ హోటల్, ఏదని అనుకోండి తెలుగులో, క్వాలిటీ బ్రాహ్మణ భోజనం హోటల్ పేరు. రన్ చేసిన వాళ్ళు ముస్లిమ్స్. నమ్ముతారా మీరు? వినటానికి అసంబద్ధంగా లేదు, బ్రాహ్మణులు నాన్ వెజిటేరియన్ హోటల్ నడపటం, ఇస్లాం సాహెబ్ గారు బ్రాహ్మణ భోజనం నడపటం. కర్నూలులో ఉంటే అడగండి, మీ పెద్దవాళ్ళు ఎవరు నుండి చెప్తారు. దాన్ని పారాడాక్స్ అంటారు. వినటానికి అసంబద్ధంగా ఉంటుంది, సాహెబ్ గారు బ్రాహ్మణ భోజనం పెట్టడం ఏందండి, సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా, కానీ వాస్తవం అది. అటువంటి వాటిని పారాడాక్స్ అంటారు. ఓకే. ఇంకొక ఆయన అడిగాడు కామెంట్స్లో, సార్ నిన్న మీరు లింకింగ్ వర్బ్ పక్కన అడ్జెక్టివ్ అండ్ నౌన్స్ వస్తాయన్నారు కదా, మరి ఈ హియర్ అనేది అడ్జెక్టివ్నా నౌనా లేకపోతే ఏం సార్ అది యాడ్ వర్బా ఏం సార్ అని అడిగారు. ఇదే నిన్న చెప్పిన బికమ్ అనేటటువంటిది. అడిగిన పేరు నాకు గుర్తులేదు, ఉదయం నిద్ర కళ్ళతో చూశాను. ఇదేంటంటే అసలు లింకింగ్ వర్బ్ డెఫినేషన్ ఏంటంటే, అడిగిన సార్కి చెప్తున్నాను. లింకింగ్ వర్బ్కి డెఫినేషన్ ఏమిటంటే, ఆ లింకింగ్ వర్బ్ అనేది కాంప్లిమెంట్ని సబ్జెక్ట్ని లింక్ చేస్తుంది. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే, కాంప్లిమెంట్ కంప్లీట్ గుర్తుంచుకోండి, COMPLETE కదా కంప్లీట్. కాంప్లిమెంట్ అంటే యాడింగ్ సంథింగ్ టు మేక్ ఇట్ కంప్లీట్, యాడింగ్ సంథింగ్ టు మేక్ సమ్ అదర్ థింగ్ కంప్లీట్. సో దేన్నో పరిపూర్ణం చేయడానికి నువ్వేదో యాడ్ చేస్తున్నావు, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఇది నేను మీనింగ్ చెప్తున్నా, ఇది ఇంగ్లీష్లో వొకాబులరీలో మీనింగ్ చెప్తున్నా. ఇది మనకి మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనకి 6వ తరగతి 7వ తరగతి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఉండేవి. ఓకే. సో మీనింగ్ చెప్తున్నా. కాంప్లిమెంట్ అంటే నువ్వు దేనికో యాడ్ చేయటం వల్ల అది పరిపూర్ణం చెందుతుంది. సో ఏం చెప్తున్నాం మనము, షీ సీమ్స్ హ్యాపీ ఆర్ షీ ఈజ్ హ్యాపీ, ఏదైనా పెట్టుకోండి. సో ఈ హ్యాపీ అనే అడ్జెక్టివ్ ఎవరిని చెప్తుంది, ఈ షీ అనే సబ్జెక్ట్ని చెప్తుంది. సో ఈ హ్యాపీ అనేది సబ్జెక్టుని పరిపూర్ణం చేస్తుంది, ఆ సబ్జెక్టుని డిస్క్రైబ్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. సబ్జెక్ట్ ఎలా ఉంది ఏమిటి అనేది ఐడెంటిఫై చేసి డిస్క్రైబ్ చేస్తుంది. అందుకని దీన్ని కాంప్లిమెంట్ అంటాం. ఈ లింక్ వర్బ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఈ లింక్ వర్బ్ ఏం చేస్తుందంటే ఈ కాంప్లిమెంట్ని సబ్జెక్ట్ తోటి లింక్ చేస్తుంది. అది డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకుందాం. మరి ఇక్కడ ఇదేంటి సార్, దీన్నేమంటామంటే ఇది యాడ్ వర్బ్. ఇక్కడ అసలు కాంప్లిమెంట్ లేదు కదా మీకు, ఇక్కడ కాంప్లిమెంట్ లేదు. ఏం చేస్తుంది వర్బ్ అనేది, హియర్ అనేది, ఇది యాడ్ వర్బ్. సో వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ అసలు కాంప్లిమెంట్ లేనప్పుడు ఇంకా లింకింగ్ వర్బ్ అనే ప్రసక్తి రాదుగా. ఇక్కడ ఏంటిది యాడ్ వర్బ్. ఇదేం చేస్తుంది, వర్బ్ని క్వాలిఫై చేస్తుంది, వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇది హీ ఈజ్ హియర్ అనేది ఆర్ హీ ఈజ్ దేర్, ఏదైనా సరే అదేం చేస్తుంది, వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ లింకింగ్ వర్బ్ అనే కాన్సెప్ట్ రాదు. లింకింగ్ వర్బ్ అనే కాన్సెప్ట్ రావాలంటే కాంప్లిమెంటు సబ్జెక్ట్ని ఐడెంటిఫై కానీ డిస్క్రైబ్ కానీ చెయ్యాలి. అర్థమైందా? ఓకే. ఇక మన క్లాస్లోకి వెళ్దాం. నిన్న కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో వర్డ్ నేర్చుకుందాం.